ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమవుతున్న గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మాలను, మన సంప్రదాయాలను, వేదకాలం నాటి పూజా పద్ధతులను ప్రతి ఇంటికి తెలియజేస్తున్న దివ్యమైన కార్యక్రమం గృహార్చన. దేవాలయంలోనే కాదు, మన ఇంట్లో కూడా దైవాన్ని కొలవచ్చని, మన మనసుల్లోనే దేవాలయం ఉందని చాటి చెబుతున్న కార్యక్రమం గృహార్చన. నిత్య భగవంతుని ధ్యానించడం వలన మన మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా పూజా విధానాలను వివరిస్తూ పంతులు గారు కొనసాగిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా అర్చావతారంలో కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందుడి యొక్క సేవా భాగ్యాన్ని కేవలం తిరుమల గిరులకు చేరుకొని స్వామిని దర్శించుకునే వారికే కాకుండా ఎంతో గొప్పదైనటువంటి గృహార్చన అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గృహానికి కూడా గోవిందుడి యొక్క సేవా భాగ్యాన్ని పరిచయం చేయడానికి, ఆ గోవిందుడి యొక్క సేవా కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సకల భక్తులందరికీ కూడా అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గృహార్చన అనే కైంకర్యాన్ని జరుపుతూ ఉండడం జరుగుతుంది. మనమందరం కూడా గృహార్చన కార్యక్రమంలో భాగంగా స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించుకోగలిగేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నాము. ఈ రోజున గోవిందుడి యొక్క సేవా భాగ్యం ఎన్నో జన్మల పుణ్య ఫలము మనకు ఉంటే తప్ప దొరకదు. అనేక కోట్ల జన్మలలో పుణ్యాన్ని ఆర్జించి 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 ఆ పుణ్య ఫలము ఈ రోజున మనకు ఎంతో గొప్పగా సహకరిస్తూ ఉన్నది గనక ఇదో ఇలా కూర్చొని గోవిందుడి యొక్క పాద పద్మముల చెంత సేవ చేసుకోగలిగేటువంటి భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. అటువంటి సేవా భాగ్యం మన జీవితంలో ప్రతిరోజు కూడా మనకు కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యాన్ని ఆరంభం చేస్తూ ఉన్నాం. మనకు దేవతలు ఎంతమంది అని శాస్త్రం చెబుతోంది అంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని మనకు శాస్త్రం చెబుతుంది. ఆ 33 కోట్ల మంది దేవతల్లో ప్రస్తుతం ఈ కలియుగంలో మన కోసమే కటివరద హస్తాలతో ఉండేటువంటి ఆ గోవిందుడు సర్వ సులభుడు అంటూ కీర్తింపబడుతూ ఉన్నాడు. తిరుమల దివ్య క్షేత్రాన్ని ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఉండేటువంటి యొక్క భక్తుల సంఖ్య రోజు రోజుకి కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంటుంది. అలా గణనీయంగా స్వామివారి యొక్క దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగడంలో ఉండేటువంటి కారణం ఏమై ఉంటుంది? ఏ భక్తుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల గిరులకు చేరుకుంటూ ఉన్నాడో ఆ భక్తుడి యొక్క కామితార్థములు తప్పక తీరుతున్నాయి కాబట్టే మరలా మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతో మంది స్వామి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. అందుకే ఈ కలియుగంలో
భక్తుల కామితార్థములు తీర్చడంలో సర్వ సులభుడైనటువంటి వాడు, ఎప్పుడు పలికితే అప్పుడు చేరువై మన యొక్క నిజ కర్తవ్యాన్ని మనకు తెలియజేస్తూ ఉండేటువంటి వాడు ఆ గోవిందుడు అంతకన్నా గొప్పవాడు లేడని సకల ఇతిహాస పురాణములన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి. అటువంటి పురాణ పురుషుణ్ణి ఇక్కడ మనం ఈ గృహంలో ప్రస్తుతం గృహార్చన అనే కైంకర్యము ద్వారా ఆరాధింపబోతూ ఉన్నాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతే ధ్రువాణి త్రిమత్ర మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. భగవత్ కైంకర్యంలోకి మనం ప్రవేశించాలి అంటే ముందుగా గురు పరంపరాపూర్వక భగవత్ ప్రార్థనాన్ని మనం అందరం కూడా ఆచరించాలి. అలా భగవత్ ప్రార్థన ఆచరిస్తే తప్ప భగవత్ కైంకర్యం చేయడానికి మన మనస్సు ఉద్యుక్తం కాదు. ఈ మనస్సు ఎలాంటిది అంటే చాలా ప్రమాదకరమైనటు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటారు. సకల బంధాలని ఆటంకాలని ఆనందాలని అన్నిటినీ కూడా మనకు ఏర్పరుస్తూ ఉన్నటువంటిది ఈ మనస్సు. కావున ఈ మనస్సుని ఎప్పటికప్పుడు మన అధీనంలో ఉంచుకోగలగాలి. నిజంగా ఈ లోకంలో చాలా గొప్పవాడైనటువంటి ధీరుడు శూరుడు అత్యంత గొప్పవాడు ఎవరై ఉంటారు? ఈ లోకాన్నంతటినీ జయించినటువంటి వాడు గొప్పవాడు కాదు. వారి యొక్క మనస్సుని ఎవరైతే జయించి ఉంటారో నిజంగా వారే అందరికన్నా గొప్పవారు. సకల లోకాలన్నింటినీ కూడా జయించినటువంటి మహా గొప్ప చక్రవర్తి కన్నా కూడా గొప్పవాడు మనస్సుని జయించినటువంటి. మరి అటువంటి మనస్సుని జయించాలి అంటే ఏం చేయాలి ఈ లోకంలో అంటే తప్పకుండా మనం ధర్మాచరణ చేస్తూ రావాలి. ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఎంతో చక్కగా శౌచాచారములన్నింటినీ కూడా పాటిస్తూ స్నాన సంధ్యా తర్పణ జపాదులన్నింటినీ కూడా మనం తప్పక ఆచరించాలి. ఇవేవీ కార్యములు లేకపోతే మనస్సు మన మాట కావాలంటే ఒక్క రోజున మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి చూడండి. ఆ రోజు మీ మనసు ఖచ్చితంగా మీ మాట. అయితే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటో మనకు తెలియాలి కదా. ఎప్పుడు ఉంటుందండి బ్రాహ్మీ ముహూర్తం? అర్ధరాత్రి 1 గంటకు ఉంటుందా? లేకపోతే 2 గంటలకు ఉంటుందా? లేకపోతే అసలు రాత్రంతా నిద్రపోకుండా ఏమైనా ఉండాలా? అమ్మో, అలాంటి గొప్ప గొప్ప కష్టాలు మనకు మన శాస్త్రకారులు చెప్పరు. మన పెద్దవాళ్ళు మహర్షులు మనకేదైనా ఒక ధర్మం చెప్తే అది చాలా గొప్పగా ఉంటుంది. అందులో ఎక్కడా కష్టం ఉండదు. నిజంగా ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని మనం అందరం కూడా జీవితంలో చవి చూడగలుగుతాం. సూర్యోదయం కన్నా కూడా ముందు 3 గడియల ముందుని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ క్షణం మనం నిద్ర లేవగలగాలి. అంటే ఇంచుమించుగా 4 నుండి 4:30 ఎప్పుడైతే మన జీవితంలో 4 నుండి 4:30 లోపు నిద్ర లేవగలుగుతామో చాలు. ఫస్ట్ ఆ ఒక్క విషయాన్ని మనం జీవితంలో ప్రతిరోజు చేసేలాగా, ప్రతిరోజు దాన్ని మనం నిర్వర్తించేలాగా చేసుకోగలిగితే సగం విజయాన్ని మన మనస్సు మీద మనం సంపాదించినట్టే.
మన మనస్సు మీదే కాదు, ఈ లోకం మీద కూడా మనకు విజయం చేకూరుతుంది ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వారికి. కనుక ఇది మొట్టమొదటిదైనటువంటి కర్తవ్యం. అలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచాక ఏం చేయాలి? శౌచాచార ధర్మములనన్నింటినీ కూడా పాటిస్తారు. మన పెద్దలు ఎంత గొప్పవారంటే ఏ విధంగా దంతధావనం మనం చెయ్యాలో, ఏ విధంగా ముఖ ప్రక్షాళనం చేయాలో, ఏ దిక్కుకు తిరిగి దంతధావనం చేసుకోవాలో కూడా ప్రతిదీ మహర్షులు మనకు రాసి ఉంచారు. కాలకృత్యాదులు తీర్చుకునేటువంటి ఆ విధి విధానాలను కూడా మహర్షులు మనకు రాసి ఉంచారు. ఈ రోజున అవన్నీ మనం మర్చిపోయాం. ఈరోజు మర్చిపోయి మన యొక్క జీవన విధానం ఎలా అయిపోయింది అంటే, రాత్రి 12 దాటుతుంది, 1 గంట దాటుతుంది, కానీ నిద్రపో. కర్ణ పిశాచిక అని ఒకటి ఉంది, దాంతో రోజంతా గడిపేస్తూ ఉంటాం. అంటే ఏమిటో తెలుసా అండి? ఇదేదో పిశాచాలు భూతాలు అంటున్నారు స్వామి, అవి ఎక్కడ మా దగ్గర లేవే అని. సంస్కృత భాషలో కర్ణ పిశాచిక అంటే ఫోన్. ఆ ఫోనుతో అర్ధరాత్రి గడిచిపోతుంది, 1 గంట గడిచిపోతుంది, 2 గంటలు గడిచిపోతుంది. ఇక బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఎలా నిద్రలేస్తాం? అలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవకుండా ఆ ఫోనుతో ఎంతకాలమైతే మనం గడిపేస్తూ ఉన్నామో అక్కడే ధర్మం పక్కకి నడుస్తూ ఉన్నది. అలా కాకుండా సమయానుకూలంగా మనం అందరం కూడా ఏ వస్తువుని ఎప్పుడు విడిచిపెట్టి పక్కన పెట్టాలో, వీలైతే 9 గంటలకి అన్నీ తీసి పక్కన పెట్టి 9:30 కల్లా పడుకోగలిగితే 4:30 కల్లా నిద్ర లేవగలుగుతాం. అలా నిద్ర లేచి రోజున కనుక మనం ఆరంభించడం నేర్చుకుంటే చాలా ఆనందంగా మన రోజులు గడుస్తాయి. అలా శౌచాచార ధర్మాలన్నింటినీ కూడా పాటించి స్నానం, సంధ్యావందనం, తర్పణం, వీలైనన్ని శ్లోకాలు మన తాత ముత్తాతల నుండి, మన బామ్మల నుండి మనం నేర్చుకున్నవి ఎన్నో ఉంటాయి. ఆ శ్లోకాలన్నింటినీ కూడా స్నానం అయిన దగ్గర నుంచి కూడా పఠిస్తూ రావాలి. అలా ఎన్ని శ్లోకాలు పఠిస్తూ ఉంటే అంత గొప్పగా భగవంతుడికి మనం చేరువవుతాం. మీ అందరికీ గుర్తు ఉన్నదో లేదో, చిన్న వయస్సులో మన ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఉంటే వారు చక్కగా స్నానమాచరించి మడి కట్టుకొని ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. ఎంతోసేపు ఎవ్వరితో కూడా మాట్లాడకుండా ఏదో ఒకటి కనకధారా స్తోత్రమను లేకపోతే విష్ణు సహస్రనామమను ఏదో ఒక స్తోత్రాన్ని వారు నోట్లో చెప్పుకుంటూనే అన్ని పనులు చేస్తూ ఉండేవారు. మన చిన్న వయసులో మనం అందరం కూడా అటువంటి బామ్మల్ని, పెద్దల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది కదా ఉమ్మడి కుటుంబాలలో ఉండేటువంటి గొప్పదైనటువంటి ఔన్నత్యం. ఆ పరంపరగా ధర్మం అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. అలా పెద్దలు ఏం చేసేవారు? అలా స్నాన సంధ్యావందనాదులు, తర్పణాదులన్నీ కూడా చేసుకొని భగవంతుడి యొక్క గృహంలోకి చేరుకొని దీపారాధన చేసి భగవంతుడి పాదాల చెంత ఒక పుష్పం పెడితే కానీ పక్క వారితో ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా. అందులో ఉండేటువంటి తాదాత్మ్యము, ఆనందము భూతద్దము పెట్టి వెతికినా కూడా మనకు ఎక్కడా కంటికి కనపడడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా, ఈ గృహార్చన కైంకర్యం ద్వారా ఎంతో గొప్ప సంకల్పం ఏమి తీసుకోబడింది అంటే, అటువంటి పాతకాలపు నిజమైనటువంటి ధర్మాలు ఏవైతే ఈ రోజున కనుమరుగైపోతూ ఉన్నాయో వాటిని మరలా ప్రతి గృహానికి కూడా పరిచయం చేసే విధంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఎన్నింటికి నిద్ర లేవాలి దగ్గర నుండి, రోజువారీ ధర్మాలు ఎలా పాటించాలో దగ్గర నుండి, భగవత్ కైంకర్యాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో ఈ విషయాలన్నింటినీ కూడా ఈ గృహార్చన కైంకర్యం ప్రతి గృహానికి కూడా తలుపు తట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా పునః పునః పరిచయం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి ఈ రోజున మన ఇంట్లో గృహార్చన కైంకర్యాన్ని ఆరంభిస్తూ ఉన్నాం గోవిందుడి యొక్క దయ వల్ల. అందులో ఆరంభంలో ఆచమనము, ప్రాణాయామము అనే 2 కార్యాలు మనం ఆచరిద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః.
ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. దీనిని ఆచమనము అని పిలుస్తాం. ఈ ఆచమన కార్యాన్ని ఆరంభించకుండా ఏ ధర్మ కార్యంలోకి మనం ప్రవేశించాం. ఇంట్లో పూజ చేస్తూ ఉన్నా, ఏ కార్యం ఆచరిస్తూ ఉన్నా ఈ ఆచమనం చేయాలి. ఎలా చేస్తారో ఈ రోజున తెలుసుకోవాలి. అయ్యో ఎలా చేస్తారంటే ఏముందండి, పంచపాత్ర ఉద్ధరణ పెట్టుకుని ఇలా నీళ్లు పోసుకుని తాగడమే కదా 3 సార్లు, అంతే కదా ఆచమనం. కాదండి, సూక్ష్మంగా కొన్ని విషయాలు ఉన్నాయి, గ్రహించాలి. గోకర్ణవత్ పాణింకృత్వా, గోకర్ణము వలె చేతిని పెట్టుకోవాలి. అంటే ఎలా పెట్టుకోవాలి అంటే ఈ బొటన వేలు యొక్క చివర ఈ మధ్యమ వేలు యొక్క మధ్యమ పర్వాన్ని తాకి ఉండాలి. మీరు ఆలయానికి వెళ్ళినా, పూజ దగ్గర ఎక్కడ ఆచమనం చేస్తున్నా ఊరికే ఇలా పెట్టి తాగడానికి వీల్లేదు. ఆచమనం ఎలా చేయాలో ఇదిగో ఈ బొటన వేలు యొక్క చివర ఈ మధ్యమ వేలు యొక్క మధ్యమ రేఖని తాకి ఈ మధ్యలో నీరు పోసుకొని ఆచమనం చేయాలి. అందులోనూ కూడా సరేనండి ఇలా పెడతాం, ఇలా తాగేయడమే కదా. బాగా గుర్తుంచుకోవాలి, ఆచమనము ఎంగిలి కాకూడదు. ఎంగిలి కాకుండా ఎలాగండి, నోట్లో పోసుకోగానే ఎంగిలి అవుతుంది కదా. మరి ఏం చేయాలి అంటే, మనం ఏదైనా ఒక ఆహారాన్ని కానీ కొంచెం జలం కానీ మనం నోట్లోకి తీసుకున్న తర్వాత మింగవలసి వస్తుంది. అలా మింగకుండానే లోపలికి జలం వెళ్ళిపోయేలా ప్రయత్నం చేయాలి. ఇదేం సామాన్యమైన విషయం కాదు. వేద పాఠశాలలో ఎంతో మంది కఠోరంగా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, బ్రాహ్మణ బాలకులు. ఆ బాలురందరూ ఆచమనాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. అంటే ఏమాత్రం కూడా మృంగకుండా నీటిని అదే విధంగా హృదయంగమముదకం ఇక్కడ దాకా అవి అలా ప్రవహించి వెళ్ళిపోవాలి వాటి మీద. అసలు అలా ఉండడం ఎంతో కష్టం. ఆచమనం ఆ విధంగా చేయడం కనుక మనం నేర్చుకున్నాము అంటే ఖచ్చితముగా మన సకల ఇంద్రియములన్నీ కూడా మన అధీనంలోకి వచ్చేస్తాయి. అది గొప్పదనం దాంట్లో. అటువంటి ఆచమన క్రియని ప్రస్తుతం మనం ఆచరించాం. పూజలో తరువాత క్రియని ప్రాణాయామము అని అంటాం. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి పూర్తిగా గాలిని బయటకు విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలిని పీల్చుకొని మా మంత్రం పూర్తయ్యేంత వరకు మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపూజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపూజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మయా పూర్వోక్త ఏవం గణ విశేషణ విశిష్టాయామస్యాం స్మృతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ఆది మధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ శ్రీనివాస స్వామినః నిజ భక్త రక్షణ తత్పరస్య ఆశ్రిత జనవత్సలస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం అస్య యజమానస్య పైడిపాల గోత్రోద్భవస్య వేమన్న నామధేయస్య విజయ్ కుమార్ నామధేయస్య భూజాతా నామ్యాః జాహ్నవీ నామ్యాః సుహీమా నామ్యాః సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం. ఏవం అత్రాగతానాం ఏతేషాం అస్య యజమానస్య బాంధవానాం సర్వేషాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశేషేణ అస్మిన్ గృహే యజమానస్య ప్రతినిత్యం ప్రతిదినం గృహార్చన ద్వారా దేవదేవస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్త్యర్థం స్వామినః యదద్య గృహార్చన కైంకర్యం కరిష్యే. శ్రియః
కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ఏవంచ మమ జీవన కాలే ప్రతినిత్యం ప్రతిక్షణం స్వామినః దివ్య సేవా కైంకర్య మహాభాగ్య ఫల ప్రాప్త్యర్థం అద్య గృహార్చన కైంకర్యం అహం కరిష్యే. గోవిందా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడే సంకల్పాన్ని ఆచరించాం. ఈ సంకల్పం ద్వారా ఏం కోరుతూ ఉన్నాం భగవంతుడికి, ఏం చెబుతూ ఉన్నాము అని అంటే, ఇదిగో పలాని ప్రాంతంలో పలాని గోత్రీకులం పలాని వారమైనటువంటి మేము ఇదిగో ఈ రోజున పలాని కోరిక కోరుకుంటూ స్వామి నీ యొక్క అర్చనకు ఉద్యుక్తులం అవుతూ ఉన్నాము అనేటువంటి భావనని ఈ సంకల్పంలో తెలియజేస్తాం. సంకల్పంలో మనకేం కావాలో కూడా భగవంతుడికి విన్నవిస్తూ ఉన్నాం కదా. మరి ఏం కోరుకుంటే బాగుంటుంది భగవంతుడు? ఇదిగో పలాని కోరికండి, ఈ కోరిక మేము ఎప్పుడూ కూడా భగవత్ కైంకర్యంలో భగవంతుడికి విన్నవిస్తూ ఉంటాము. ఆ కోరిక ఏదై ఉంటే బాగుంటుంది అని మీరెవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఇదిగో ఇప్పుడు ఈ క్షణం గృహార్చన కైంకర్యంలో భగవంతుడు స్వయంగా మన ఎదుర వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏం కోరాలి? ధనం కోరుకుంటామా? ధనం ఈ రోజు మన దగ్గర ఉంది, రేపు ఎవరి దగ్గరికి వెళుతుందో దాన్ని మనం ఏమైనా కట్టడి చేసి ఆపగలమా? అది తాత్కాలికం. పోనీ ఆయుష్ కోరుకుందామా? ఎంత ఆయుష్ అని కోరుకుంటాము? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి అది కూడా. మరి ఏం కోరుకోవాలి? నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి అని కోరుకుంటామా? ఆరోగ్యం అంతా బాగానే ఉంది, కానీ మానసికంగా పరిస్థితి బాగోలేదు, అన్ని బాధలు ఎదురవుతూ ఉన్నాయి. ఏం చేసుకుంటాం? మరి ఏది కోరినా కూడా నిజమే మీరు అన్నమాట, ఉత్తమమైనటువంటిది ఏది కోరినా తాత్కాలికమే అవుతోంది ఈ లోకం. మరి శాశ్వతమైనటువంటిది ఏదో ఒకటి ఉండాలి, అది కోరుకోవాలి కదా స్వామి. ఆ శాశ్వతమైనటువంటిది ఏది అయి ఉంటుంది, ఏది మనం కోరుకోవాలి భగవంతుడిని ఉద్దేశించి? ఈ విషయమే చాలా జాగరూకతతో మనం నిర్ణయం తీసుకొని ఉండాలి జీవితం. మరి శాశ్వతమైనటువంటిది ఈ లోకంలో ఏముంది? ఏదైనా ఇప్పటి వరకు ఇన్నేళ్ల మన జీవితంలో శాశ్వతమైనటువంటిది పలానా ఒక వస్తువు లేదా ఒక విషయము ఉన్నది అని మీకు ఎప్పుడైనా ఏ క్షణమైనా అనిపించిందా? నిజంగా లౌకికమైనటువంటిది ఏది మనం కోరుకున్నా అది అశాశ్వతమే. భగవత్ కైంకర్యం ఏదైతే ఉందో అది శాశ్వతం. మంచిది. అందుకే పెద్దలు మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు, ఏం కోరుకోమంటూ ఉన్నారు అంటే చెప్తారు, తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయా నాథ నజాని గతి మన్యథా. మీరన్న మాటని సంస్కృత పద్యంలో పెద్దలు చెప్పారు. నాకు ఒకే ఒక్క కోరిక కావాలి జీవితంలో, ఏమిటంటే తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతా. ఒకటే కావాలి. ఏంటి? భగవంతుడి యొక్క సేవా కైంకర్యంలో ఉంటూ స్వామి నీవెంత గొప్పవాడివి, ఇదిగో పాద్యం తీసుకో, అర్ఘ్యం తీసుకో, ఆచమనం తీసుకో, ఇదిగో ఈ పండు నివేదన పెడుతున్నాను స్వీకరించవయ్యా అంటూ ఎప్పటికప్పుడు ప్రతి క్షణం భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ తవ అనుభూతి సంభూత ప్రీతికారిత దాసత.
అంటే ఇలా భగవత్ కైంకర్యం చేస్తూ ఉంటే మరలా కోరిక ఏం పుడుతుందంటే ఇలా నీ సేవ చేసుకోగలిగే ఒక సేవ చాలు, ఇంకేది కూడా వద్దు, ఇలానే నా జీవితం అంతా గడిచిపోతే చాలు, ఇంకేది కూడా వద్దు అనేటువంటి ఒక కోరిక మనలో కలగాలి. భక్తుడు అంటూ ఉన్నాడు, నజానే గతి మన్యధ, నాకు ఇంకోటి తెలియదు. మీరందరూ స్త్రీమూర్తులు ఉన్నారు. మీకు సంతానం కలిగినప్పుడు మీ కన్న బిడ్డలు 1 సంవత్సరం వయసో లేదా 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారికి మీరు అన్నీ చేస్తారు. వారికి చెయ్యనటువంటి పరిచర్య ఉండదు. అమ్మా, మీ బిడ్డలు పెద్దవారైపోతూ ఉంటే కన్న తల్లి మనస్సు, నేను అంటాను, ఒక్కసారైనా అనుకొని ఉంటుంది, అరే చిన్నప్పుడైతే ఎంత బాగా ఉండింది, వీళ్ళందరికీ అల్లారు ముద్దుగా పాలు తాగించడం దగ్గర నుండి, స్నానం చేయించడం దగ్గర నుంచి, వాళ్ళని అలంకరించుకోవడం దగ్గర నుంచి, వాళ్ళు చేసే అల్లరిని చూసి ప్రతిరోజు మురిసిపోవడం దగ్గర నుంచి ఎంత ఆనందపడ్డాను. వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొంది నాకు దూరం అయిపోతున్నారు. కాస్త పెద్దవారైతే బడులకు వెళ్ళిపోతారు, ఇంకాస్త పెద్దవారైతే వాళ్ళకి వివాహాలు జరిగిపోతాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ దాంట్లో పరిపూర్ణంగా వారు మునిగి తేలుతూ ఉంటారు. చిన్నప్పుడు అమ్మ దగ్గర ఎన్ని క్షణాలు గడిపామో అన్ని క్షణాలు గడిపే అవకాశం పెద్దయ్యాక ఎవరికి దొరకట్ల, భాగ్యం దూరం అయిపోతుంది. కానీ ప్రతి తల్లి అనుకుంటుంది, బాగా పెద్దవాడైపోయి పిల్లవాడు లేదా పెద్దవాళ్ళైపోయినటువంటి కూతురు ఉంటే ఆ తల్లి మళ్ళీ చిన్న పిల్ల అయ్యి పరిపూర్ణంగా మన ప్రేమను పొందే క్షణాలు మళ్ళీ వస్తే ఎంత బాగుందని తల్లి. ఇలా ఒక తల్లికి బిడ్డకి ఉండేటువంటి బంధం మధ్య ఈ మాధుర్యము ఏదైతే ఉందో అటువంటి మాధుర్యము మనకి భగవంతుడికి మధ్యలో రావాలి. ఎప్పుడూ భగవంతుడికి అలా సేవ చేస్తూనే ఉండాలనేటువంటి ఒక భావన మనలో కలగాలి. అలా కలిగిన రోజు జీవితంలో మనం ఉత్తమ స్థాయికి వెళ్ళినట్టు. అందుకే ఇక్కడ కూడా కోరిక అదే కోరాం. అటువంటి నిత్య సేవా కైంకర్య భాగ్యం, ఇటువంటి గృహార్చన ద్వారా నిన్ను ఎప్పుడూ సేవించుకోగలిగేటువంటి భాగ్యం జీవితంలో ప్రతి క్షణము కూడా మాకివ్వు అని కోరాం భగవంతుణ్ణి. మరి ఆ కోరికతో భగవంతుడికి ఆవాహన అర్చనాదులన్నీ కూడా మనం ఆచరిద్దాం. ఒక్కమారు గోవింద నామస్మరణ చేసుకుని, గోవిందా ఓం విష్ణు సర్వేషామధిపతిః పరమః పురాణః పరో లోకానామజితోజితాత్మన్ భవతే భవాయ నమః. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం నమోనమస్య పాగం సురే ఆయాతు భగవాన్ పురుషः సగణాస సైన్యస్త శ్రీ సహాయ సహ దేవతాభిర్ణమన్యతాం యస్తు గరుడరథో నిత్యం శుభశ్చానుగామినం సమజం పుండరీకాక్షం భగవంతం. ఓం ఓం విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. ఓం శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరితృభ్యో దదాతి ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణాస సైన్య శ్రీ పరమ పురుష సహాయ సహ దేవతాభిర్ణమన్యతాం యా పద్మాసనా పద్మహస్తా హంస నిర్యాత్యవాహిని నిత్యమశుభిశ్చానుగామినీం తామజాం పద్మనేత్రీం భగవతీం శ్రీం. ఓం శ్రియమావాహయామి ధృతిమావాహయామి పవిత్రీమావాహయామి ప్రమోదాయినీమావాహయామి. మహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మహాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి, పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం ప్రదద్విష్ణస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరోగిరిష్టాః ప్రధిక్షయంతి భువనాని విశ్వా. అందరూ కూడా చెప్పాలి. ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. ఆసనం పరికల్పయామి. ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్నే. ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాత్యావా పృథివీ విశ్వశంభు ఆమాగంతాం పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః.
అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. శయ్యోరభిశ్రవంతు నః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. బాగా గుర్తుంచుకోవాలి, భగవత్ కైంకర్యంలో మొట్టమొదటి ఉపచారములు మనం ఎలా సమర్పించాలి? మొట్టమొదటి ఉపచారం ఆవాహన, అంటే స్వామిని ఆవాహన చేయడం. ఆవాహన చేయడం అంటే ఏమిటి? ఇక్కడికి పిలవడము అని అర్థమా? కాదు. అంటే భగవంతుణ్ణి మనం ఇక్కడికి పిలుస్తున్నాము అని అంటే ఇంతకుముందు ఆయన ఇక్కడ లేడా? అంతే కదండి. ఇక్కడ లేకపోతే కదా మనం పిలవాలి. భగవంతుడు లేనటువంటి చోటంటూ ఈ లోకంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్క ఇసక రేణువులో కూడా, అణువుల్లో కూడా భగవంతుడు దాగి ఉన్నాడు. ఉదాహరణకి ఈ పుష్పంలో భగవంతుడు ఉన్నాడు. ఈ పుష్పాన్ని 2 భాగాలు చేసిన ఈ భాగంలోనూ భగవంతుడు ఉన్నాడు, ఈ భాగంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఈ పుష్పాన్ని ఇలా రెక్కలు రెక్కలుగా విడిచేశాం, ప్రతి ఒక్క రెక్కలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేనటువంటి ప్రాంతం ఎక్కడా కూడా లేదు. ఇంతకన్నా ఉదాహరణ మనం ఇంకోటి చెప్పాలి. మరి సర్వత్రా దాగి ఉన్నటువంటి ఆ భగవంతుడికి ఆవాహనం అనేటువంటి క్రియ ఎటువంటి అర్థాన్ని మనకు కలగజేస్తోంది అంటే, సర్వత్రా దాగి ఉన్నాడు భగవంతుడు. నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు, ముందర ఉన్నాడు, పక్కన ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయన ఎక్కడ చూసినా ఉన్నాడు. అలాంటి వాడికి ఒక పాద్యం కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలంటే ఎడిదిరిగిస్తా. అయ్యా ఇదిగో పానీయం స్వీకరించండి అని ఒక ఆచమనం ఇవ్వాలంటే ఎడిదిరిగి ఇవ్వాలి. అలా మనం ఒక మానవ మాత్రులమైనటువంటి మనం ఒక ఉపచారం చేయడానికి, స్వామి నువ్వు సర్వత్రా ఉన్నవాడివి, నా కోసం ఉపచారం స్వీకరించడానికి ఇక్కడ కూర్చోవాలి అంటే వచ్చి కూర్చుంటాడు. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే చెప్తారు, విఖనస మహర్షి చెప్తారు, మనం అర్చనం చేద్దాము అని భగవంతుడికి సంకల్పం చేస్తే పంచరస్థశుకైవ నృత్త శయన క్రీడా విహార అని చెప్తారు ఆయన పరంపరగా కండ. అంటే భగవంతుడు మారిపోతాడు. నువ్వు అర్చన చేస్తావు అని సంకల్పిస్తే పంజరంలో ఉండేటువంటి చిలకలాగా మారిపోయి నువ్వు ఏ విగ్రహం చూపిస్తే ఎక్కడ ఉంటాడో అక్కడ వచ్చి కూర్చొని నీ ఆరాధన స్వీకరిస్తాడు. తనని తాను పంజరంలో బంధించుకున్న చిలకలాగా వచ్చి కూర్చుంటాడు. పంజరంలో చిలక మనం మాట్లాడమంటే మాట్లాడుతుంది, పండు తినమంటే తినమంటుంది, పడుకోమంటే పడుకుంటుంది, లేవమంటే లేస్తుంది. భగవంతుడు తనని తాను ఆ విధంగా మార్చుకొని మనం అర్చన చేస్తామంటే వచ్చి కూర్చుంటాట. చూడండి, అంతకన్నా కరుణామయుడు ఇంకెవరుంటారు? మనల్ని తరింపజేయడానికి. మనం అర్చన చేస్తే వారికేమి ఆనందం ఉంది? మనం అర్చన చేయడం వల్ల వారికి ఏదైనా గొప్ప స్థానం ఏదైనా కలుగుతుందా? మనం అర్చన చేయడం వల్ల వారికి ఏదైనా ఆకలి తీరుతుందా? మనం ఇవన్నీ పండ్లన్నీ నివేదన పెడితే పాపం ఇప్పటిదాకా ఆకలిగా ఉన్నాడు, పాపం ఆకలి తీరింది అని ఏమన్నా ఉంటుందా? అసలు ఆయనకు ఆకలి ఉంటుందా? ఇవన్నీ కూడా మనల్ని తరింపజేయడానికి భగవంతుడు చూస్తున్నటువంటి కార్యం. తనని తాను పంజరంలో ఉంచుకున్నట్లుగా భావన చేసి వచ్చి కూర్చొని మనం ఏం చెప్తే అది వింటాడు. ఇదిగో స్వామి నీకు ఆసనం అంటే స్వీకరిస్తాడు. ఈ పుష్పాన్నే సువర్ణ సింహాసనంగా అనుకోమంటే అనుకుంటాడు. ఒక కొంచెము జలాన్ని తీసి ఇవి పన్నీటి జలము స్వామి పాద్యం అనుకో అనుకుంటాడు. ఆచమనం అనుకోమంటే అనుకుంటాడు. మనం ఏది చెయ్యమంటే స్వామి అలా భక్త పరాధీనుడై వచ్చి కూర్చుంటాడు. అలా కూర్చోవడాన్ని ఆవాహనం. అలా ఆవాహనంతో వచ్చి కూర్చున్న స్వామికి ఇప్పుడు మనం పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం అనే ఉపచారాలు ఇచ్చాం. తరువాత మనం ఏ విధంగా అయితే దంతధావనం చేస్తామో, జిహ్వాశోధనం చేస్తామో, ముఖ ప్రక్షాళనం చేస్తామో, ఎలా మనం స్థానాన్ని ఆచరిస్తామో ఈ ఉపచారాలు కూడా స్వామికి ఆచరింపజేయడం మన కర్తవ్యం భగవత్ కైంకర్యంలో. మరి ఆ ఉపచారాలు కూడా ఎంతో చక్కగా మనం ఆచరిద్దాం. మేము చెప్పినప్పుడు మీరు కూడా స్పష్టంగా పలకవలసిందిగా మనవి చేస్తూ. ఓం అన్నాద్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం తపతేన మే జ్వలతేన మే దీదిః యావద్దేవాః. ఓం గోవిందాయ నమః.
ఓం గోవిందాయ నమః. దంతధావనం కరోమి. దంతధావనం కరోమి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. జిహ్వాశోధనం జిహ్వాశోధనం కరోమి. కరోమి. ఓం యన్మే గర్భే వసతః పాపముగ్రం యజ్జాయమానస్య చ కించ దైర్ఘ్యం పంచాతస్య యస్య భువివర్తతో మే పావమానీభిరహం పునామి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ముఖ ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం కరోమి. కరోమి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. శుద్ధోదకేన శుద్ధోదకేన స్నాపయామి. స్నాపయామి. అభిషేక కైంకర్యం అనేటువంటిది చాలా విశేషం భగవంతుడికి. స్వామివారిని అలా దర్శనం చేస్తూ ఉంటే ఎంత ఫలం వస్తుందో దానికి రెట్టింపు ఫలం కలుగుతుందట. ఆ దర్శన ఫలం స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉండగా మనం దర్శనం చేస్తాం. అందుకే ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మేము అభిషేకం చూడాలండి, మేము అభిషేకం చేయించుకోవాలి అండి మనం పదే పదే కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే అభిషేకం అంత గొప్పది. అందులోనూ కూడా పంచామృతాలతో మనకు అభిషేక కైంకర్యాన్ని పెద్దలు తెలియజెప్పారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, అదేవిధంగా ఆవు నెయ్యి, తేనె, ఫలోదకం, హరిద్రోదక, చందనోదకాలు ఇవే అభిషేకానికి యోగ్యమైన ద్రవ్యాలు, ఉత్తమ ద్రవ్యాలు అన్నారు పెద్దలు. అభిషేకము అంటే ఈ ద్రవ్యాలతోనే మనం భగవంతుడికి అభిషేకం చేయాలి. ఇది పెద్దల యొక్క నియమం. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే దాంట్లో అంతరార్థం ఎంతో ఉంటుంది. మన గృహార్చన కైంకర్య ప్రేక్షకులకు ఈ పంచామృత అభిషేక కైంకర్యము ద్వారా ఏ ద్రవ్యంతో ఎలాంటి ఫలం వస్తుందో ముందుగానే మనం అందరం కూడా తెలుసుకొని ఉన్నాం. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపతే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత మిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్మ శరద్భవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతా. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకులకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకులకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే
షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి జాడతోడనిచ్చలును సమర్పయామి. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రువాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం అంటోంది శాస్త్రం. అంటే ఇందాక నుండి మనమందరం కూడా ఎన్నో కైంకర్యాలు ఆచరించాం. వాటికి మేము ఒక వేద మంత్రం చెప్తూ ఉన్నాం. అయ్యో ఆ వేద మంత్రం మాకు రాదే, మేము ఎలా భగవంతుడికి ఒక ఉపచారం చేయాలి? అందరికీ కూడా సందేహం కలుగుతుంది. నాకే మంత్రము కూడా రాదు, పోనీ భగవంతుడికి ఏదైనా చెప్దామంటే చక్కనైనటువంటి పద్యాలు శ్లోకాలు ఇవేవి కూడా రానటువంటి సామాన్య భక్తుడన అయినటువంటి నేను ఎలా భగవంతుడికి 4 ఉపచారాలు ఎలా చేసేది? అర్చన ఎలాగా? ఈ సందేహానికి ఒకే ఒక గొప్ప నివృత్తి, సందేహ నివృత్తి చెప్పారు పెద్దలు. ఏమిటంటే మనకు వేద మంత్రము వచ్చినా రాకపోయినా శ్లోకాలు పద్యాలు ఇవన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడి యొక్క నామాన్ని పలకగలిగేటువంటి శక్తి మనకు ఉంది కదా. ఆ నామాన్ని మనం పలికి స్వామికి ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనం అంటే చాలట. భగవంతుడు ఆ నామాన్ని గొప్పదైన వేద మంత్రంగా ఆయన స్వీకరిస్తాడు. మన కోసం అర్చావతారంలో వచ్చినటువంటి ఆ భగవంతుడి యొక్క గొప్పదనం ఏమిటి అంటే భగవంతుడు మన స్థాయికి కిందకి దిగి వచ్చేస్తాడు. వేద మంత్రంతో అర్చన చేయగలవా? వేద మంత్రంతో అర్చనాన్ని పొందే స్థాయిలో కూర్చుంటాడు. శ్లోకాలతో పద్యాలతో అర్చన చేయగలవా? ఆ స్థాయిలో వచ్చి అక్కడ కూర్చుంటాడు. నాకేమీ రాదండి, నేను నామాలతో అర్చన చేస్తాను, అష్టోత్తరంతో అర్చన చేస్తానంటావా? ఆ స్థాయిలో వచ్చి అక్కడ కూర్చుంటాడు. నాకు అది కూడా రాదండి, గోవింద అనడం తప్ప నాకు ఇంకేది కూడా రాదంటావా? ఆ గోవింద అంటూ నువ్వు ఏ కైంకర్యం చేస్తే దాన్ని స్వీకరించేలా వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఈ భగవంతుడి యొక్క అర్చావతారం భక్త సులభావతారం అంటారు. భక్తుడుకు ఎలా ఉంటే సులభమో తనని తాను అలా మార్చుకుంటాడు ఆయన. అంత గొప్ప కరుణామయుడైనటువంటి ఆ గోవిందుడికి ప్రస్తుతం నామాలతో మనం అర్చన చేయబోతూ ఉన్నాం. మనందరం కూడా కలిసి ఆ నామార్చన భగవంతుడికి మనం అందరం కూడా సమర్పణ చేద్దాం. ఇద్దరు కూడా పుష్పాలు తీసుకొని స్వామివారి పాదముల చెంత ఇక్కడ సమర్పించే ప్రయత్నం చేద్దాం. ఓం విష్ణవే నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం సదా విష్ణవే నమః, ఓం వ్యాపి నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సప్తాద్రీశాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినలయాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః, విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః, సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః, మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, సరస్వామి తటీజుషే శ్రీ వెంకటేశాయ నమః, కుమారాకల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః, వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం సువత్యలా సుతన్యస్త సైనాపత్యభరాయ శ్రీ వెంకటేశాయ నమః, రామాయ శ్రీ వెంకటేశాయ నమః, పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః, సదా వాయుస్తుతాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ శ్రీనివాసాయ
శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. భక్తవత్సలాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. భక్తవత్సలాయ నమః. యథాశక్తి నామ పూజనం సమర్పయామి. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఏవంచ అస్యాః దేవ్యాః అఖిల లోక జనన్యాః మహాలక్ష్మ్యాః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం ఓం శ్రీయై నమః. ఓం ధృత్యై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం లోకమాత్రే నమః. ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః. ఓం శ్రీం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం శ్రీం సురత్నాంగద కేయూర కాంచీనూపర శోభితాయై నమః. ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం శ్రీం కటకోజ్వలాయై నమః. ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైః విభూషితాయై నమః. ఓం శ్రీం తాటంకైరవతంశైశ్చ శోభమాన ముఖాంబుజాయై నమః. ఓం శ్రీం హరివల్లభాయై నమః. ఓం శ్రీం ఋగ్యజుస్సామరూపాయై నమః. ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర త్వప్రాపక కృపాదృష్టిపాతాయై నమః. ఓం శ్రీం అబ్దిజాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓం మహావిష్ణవే నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపాసురభినో దివ్య ధూపాది వాసితాః. ఓం ఇమే ధూపాసురభినో దివ్య ధూపాది వాసితాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం పరోమాత్రయా తనువా వృద్ధాననతే మహిత్వమన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం పరోమాత్రయా తనువా వృద్ధాననతే మహిత్వమన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మహాలక్ష్మీ సమేత శ్రీ శ్రీనివాసాయ నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. శుభ్రాజ్యోతిస్య దేవానాం తేజస్య సతత ప్రభః. ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం. విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పుష్పశే. ఇంద్రస్య యుజ్య సఖా స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పుష్పశే. ఇంద్రస్య యుజ్య సఖా స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్ఘ్యమాచమనీయం సమర్పయామి. స్వామినః అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం. స్వామినః అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం నారికేళ సకలే నివేదయామి. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యతాతయే నిహోతా సత్య పరిహిషి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం అహమస్య ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. యో మా దదాత సయదేవమావాః. అహమన్నమన్నమదంతమస్మి పూర్వమగ్నేరపిత హత్యన్నం. యత్తౌహా సాతే అహముత్తరేషు యాత్తమస్య పశవస్సు జంభం. పశ్యంతి ధీరాః ప్రజరంతి పాకాః. జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి. సమానమర్థం పర్యేమి భుంజతు కోమామన్నం మనుష్యోదయేతాం. పరాకే అన్నం నిహితం లోక ఏతత్. విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యత్పరోప్యతే. శతతమీశాతనోర్మే బభూవ మహాంతౌ చరస్య కృద్దుగ్ధేన పప్రౌ. దివం చ పృష్ణ పృథివీం చ సాకం తత్సం పిబంతో న మినంతి వేదసః. నైతద్భూయో భవతి నోకనీయః. అన్నం ప్రాణమన్నమపానమాహుః. అన్నం మృత్యుం తమజీవాతుమాహుః. అన్నం బ్రహ్మాణో జరసం వదంతి. అన్నమాహుః ప్రజననం ప్రజానాం. మోఘమన్నం విందతే అప్రచేతాః. సత్యం బ్రవీమి వదయిత్తస్య నార్యమణం పుష్యతే నో సఖాయం. కేవలాగో భవతి కేవలాదీః. అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంతహమజ్ఞాన్.
అహగుం సదమృతో భవామి మదాదిత్యా అదే సర్వే తపంతి దేవీం వాచమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదతి నిర్మితాం మహీం యస్యాం దేవా అత దుర్భోజనాని ఏకాక్షరాన్ ద్విపదాగుం షట్పదాం చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే ఓం ఘృతాత్పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః సచేతనస్యేతయతేషు సఖ్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాను స్వామినః తాంబూలం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అథ నీరాజనం దర్శయామి. ఓం అందరూ నమస్కారం చేసుకోండి. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సస్సమింధతే. విష్ణోర్యత్తరమం పదం. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్రమారమణ గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోవింద గోవింద. గోవింద గోవింద. స్వామినః నీరాజనం దర్శయామి. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతస్యరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అథైతం విష్ణవే చిరన్నిర్వపతిః. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి సూత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఏవం చ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. స్వామినః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఛత్రం సమర్పయామి. చామరైర్వీజయామి. నృత్యం దర్శయామి. వాద్యం ఘోషయామి. సమస్త శక్తోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ఏతావత్పర్యంతం సమాచరిత గృహార్చనా కైంకర్యే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సత్యపి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహంతోనుగృహంతు తథాస్తు. దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్షబల సిద్ధి ద్వారా ఏతేషాం అస్మిన్ గృహే స్థితానాం ఏతేషాం గృహస్థానాం తేషాం బాంధవానాం సర్వేషాం చ యావజ్జీవితాంతం స్వామినః దివ్య సేవా కైంకర్య మహాభాగ్య బల ప్రాప్తిర్భూయాదితి భవంతో మహంతోనుగృహంతు తథాస్తు. సత్యాహ్యేత ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామినః యథాశక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. ఓం నవో నవో భవతి జాయమానోన్మః ఏతృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః.
శతం ఏవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా అభిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. అనయోర్దంపత్యోః వేదోక్తం దీర్ఘమాయుష్యం భూయాదితి భవంతో మహంతో నిగృహంతు తదాస్తు. అనయోర్దంపత్యోః శచీ పురంధరయోర్వాణీ హిరణ్యగర్భయోర్దివ్యమిథునయోరివ దివ్యయోగ ఇవ యోగో భూయాదితి భవంతో మహంతో నిగృహంతు తదాస్తు. అనయోర్దంపత్యోః సహ కుటుంబస్య యావజ్జీవితాంతం దేవదేవస్య గ్రహార్చన కైంకర్య మహాభాగ్యఫల ప్రాప్తిర్భూయాదితి భవంతో మహంతో నిగృహంతు తథాస్తు. సత్యాహ్యేతా ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. చూశారు కదండి, గృహార్చన కార్యక్రమంలో దేవదేవుడైన శ్రీనివాసుని పూజా విధానాన్ని. మరొక గృహార్చన కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద